హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ మటన్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి చూడండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీనిలో ఫస్ట్గా అయితే మనం ఆయిల్ వేసుకోవాలండి. మనకి తగినంత పసుపు వేసుకోవాలండి. తర్వాత కారం తగినంత, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. తర్వాత మటన్ మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉంచుకున్నవి ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకొని నేనైతే మొత్తం అంతా చేత్తో మిక్స్ చేసుకుంటానండి. చేత్తో మిక్స్ చేసుకుంటే మనకి ఉప్పు కారం అన్నీ మంచిగా కలుస్తాయండి. చేత్తో ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను చేత్తోనే ఇలా మిక్స్ చేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా మంచిగా ఉడకాలండి. దీన్ని మూత పెట్టుకొని చూడండి, మనకి మటన్ అయితే ఇలా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు మనం ఇలా గరిటతో మంచిగా ఇలా కలుపుకుంటే మనకి గ్రేవీలా తయారవుతుంది. ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయండి. చూడండి, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకున్నానండి, గ్రైండ్ చేసుకొని. అది కూడా మనం వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలండి. మటన్లో చాలా మసాలా ఐటమ్స్ వేస్తారండి, కానీ నేనైతే సింపుల్ ప్రాసెస్లో ఈ మటన్ కర్రీ చేస్తున్నానండి. ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చండి. మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకోవచ్చు, సగంలో కూడా వేసుకోవచ్చండి. ఎలా వేసుకున్నా పర్వాలేదు. చూడండి మంచిగా గ్రేవీలో ఎలా తయారవుతుందో. చూడండి, మనకి సగం కుక్ అయితే అయిపోయిందండి. అందువల్ల మనం ఇందులో ఒక 2 గ్లాసు వాటర్ పోసుకున్నానండి. నేను మటను గట్టిగా ఉంటుంది కదా, ఉడకాలనేసి నేను 2 గ్లాసు వాటర్ పోసుకున్నానండి. ఇది బాగా కలుపుకొని మనమైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి మటన్ కర్రీ రెడీ. చూడండి, మధ్య మధ్య ఒక్కొక్కసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మంచిగా అడుగు పట్టకుండా మంచిగా ఉంటుంది. చూడండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మంచిగా గ్రేవీగా తయారై మంచిగా రెడీ అయింది. ఇలా సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా మటన్ కర్రీ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మటన్ కర్రీ అయితే మనకి మంచిగా రెడీ అయిపోయింది. వేడి వేడి మటన్ కర్రీ రెడీ. దీనిలో మనం కొత్తిమీర వేసుకొని మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.